రామ, ఎదుకుల సోమ, నాకెందుకు ఈ బందికాన? నిన్నే నమ్ముకున్నానే, నా సర్వస్వం ధారపోసి నీకు గుడి కట్టించానే. నువ్వు అర్థత్రాణ పరాయణుడువా? కాదు కాదు, అది నా భ్రమ. వచ్చితివా పరంధామ, నన్ను రక్షించుటకు ఈ కలియుగంబున ఏ అవతారమని యత్నించినావా స్వామి? ఏ తెంచలేదురా, నీ తాడు తెంచడానికి వచ్చాను. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయం. రామా, ఏమిటి శిక్ష? ఇది నీకు న్యాయమా? రామా రామా, సోదరీమణులారా, మీరే నన్ను రక్షించరా? ఏమి చేస్తోందండి మీ డిపార్ట్మెంటు? ఒక అమ్మాయి తప్పిపోయి 24 గంటలయ్యింది, అన్ని పేపర్లోని రిపోర్ట్ ఇచ్చాం, ఇంతవరకు దాకా తీసుకురాలేదు అంటే ఐఎమ్ సారీ. ఇది మీ డిపార్ట్మెంట్కి చిన్నతనం. సారీ సార్, అన్ని స్టేషన్లకి కబుర్లేండి, ఏ నిమిషంలో నేను వాడు దొరికి. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. ఎవరు నువ్వు? అమ్మాయి తప్పిపోయిందని పేపర్లో ప్రకటన ఇచ్చింది తమరేనండి? ఈ పిల్లకు నీకు ఏమిటి సంబంధం? ఈ పిల్ల తండ్రినేనండి నేను. వాట్? నీ పేరు పరంధమయ్యా? కాదండి, పర్వతాలండి. అయ్యా తమరు ఏదో కోపంలో. ఇదిగో, కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఐ సే గెట్ అవుట్. అయ్యా, నేను నిజంగా రాధ తండ్రినేనండి. రాధ? నో నో, ఆ పిల్ల పేరు రాగలత. కాదండి. గెట్ అవుట్, గంటయ్యా. అయ్యా, నేను దైవసాక్షిగా చెప్తున్నానండి, ఆ అమ్మాయికి నేను తండ్రినేనండి. రాగలతాను తమకు ఎలా చెప్పిందో ఎందుకు చెప్పిందో నాకు అర్థం కావాలి. మీరు బ్యాంక్ ఆఫ్ విజయవాడ, ఐఎమ్ సారీ, కోఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ విజయవాడ పనిచేస్తున్నారా? కాదండి, నేను రిటైర్ తెలుగు పంతులండి. గిరీశం గారి పంపించుంటాడు. అయ్యా, తమకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. కన్న బిడ్డ ఏమైపోయిందో అని పుట్టెడు దుఃఖంలో ఉన్నాను బాబు. పెళ్లి కాని పిల్లని ఒంటరిగా పంపించేటప్పుడు ఏమైందయ్యా ఏడుపు? పెళ్లి కాకపోవడం ఏమిటండి? లక్షణంగా పెళ్లి చేసి అమ్మాయిని అల్లుడిని స్వామిని దర్శించు రమ్మని తిరుపతికి పంపించారు. పట్టుకో, వీళ్ళు పారిపోకుండా పట్టుకో, పోలీసులకి ఇప్పుడే ఫోన్ చేస్తారు. దొంగముండా కొడుకు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకడు. థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్, యు ఆర్ కమింగ్ టైం, యు ఆర్ కమింగ్ టైం. అమ్మా, అయితే ఇన్ని ఫాదర్ అన్నమాట. ఓకే మిస్టర్ పరంధామయ్య, ఓకే మిస్టర్ పర్వతాలు, ఓకే పర్వాలేదులేండి. ఏమైతే నువ్వు నా బిడ్డ నాకు దక్కింది. ఏమిటమ్మా ఈ గోళంతాను? కృష్ణ, లిటిల్ కృష్ణ, కమాన్ కమాన్ కమాన్, లిటిల్ కృష్ణ. 4 రోజుల నుంచి నువ్వు లేవు. ఎన్ని మరీస్, ఎన్ని యాక్సిడెంట్స్, అసలు ఎంత గొడవ జరిగిందో నీకు తెలుసా? ఏమిటండి అల్లుడు గారు గొడవ అంతా? అల్లుడా? అవును సార్, ఈయనేనండి మా అల్లుడు. మిస్టర్ లిటిల్ కృష్ణ. సార్, ఇదిగో నా రెసిగ్నేషన్ లెటర్. పెళ్లి చేసుకున్నాను తెలిస్తే ప్రమోషన్ రాదన్న భయంతో మీకు అబద్ధం చెప్పాను. తిరుపతి అని చెప్పి మోసం చేసి రాధను హనీమూన్ కి తీసుకెళ్లాను. నన్ను క్షమించండి సార్. అయ్యా, ఈ నాటకంలో నేను ఉపపాత్రధారిని మాత్రమే. భక్త రామదాసు నాటకం వేస్తుంటే చెరసాల నుండి ఇక్కడికి తీసుకువచ్చారు. తమరు కరుణించి వదిలేస్తే వెళ్ళి నాటకం పూర్తి చేస్తాను. సీతమ్మకు అంకుల్, మీరు దేవుళ్ళు లాంటి వారు. ఎన్నోసార్లు మీకు నిజం చెప్పేద్దాం అనుకున్నాను. ఈయనే ఉద్యోగం పోతుందని భయపెట్టారు. నన్ను క్షమించండి. రాధ, నిన్ను చూచినప్పుడల్లా నా మేనగోడలు జయే గుర్తుకొస్తోంది. కానీ ఆమె చేసిన తప్పు నువ్వు చేయలేదన్న తృప్తితో నిన్ను నేను క్షమిస్తున్నాను. చూడు, నిన్ను నా కోడలిగా స్వీకరించి ఈ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా చేస్తున్నాను. కృష్ణ, ఏది నీ రిజిగ్నేషన్ లెటర్? గుడ్. ఆగు. క్రమశిక్షణ పాటించే వ్యక్తిగా నీకు తగిన శిక్ష ఇవ్వక తప్పదు. శిక్ష ఏమిటో తెలుసా? నీ జీవితాంతం నీ భార్య కింద సబార్డినేట్ గా పనిచేయాలి. అన్నట్టు నీ గ్రాండ్ మదర్ ఫోటో ఏదో ఎన్ఆర్ చేసి పంపన్నావట? నేనా? అవును, అదిగో వచ్చింది. కట్టయ్యా, కట్టండి. సార్, సార్, ఏమిటి సార్ ఇది? అదేనయ్యా, నువ్వు పంపించిన ఫోటో. చూడు చూడు. నేనా? సార్, ఏమిటి సార్ ఇది? సరిగ్గా చూడవయ్యా. గో. ఏదో అవసరం వచ్చి నేను చెప్పాను.
ఇంకెప్పుడు నేను చెప్పను ఆ విషయం మర్చిపో. స్టాప్! కృష్ణ, ఒక్కసారి పప్పులో కాలేస్తే ఇక జీవితం అంతా పప్పులో కాలేయాల్సిందే ఆ? ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.